వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 బంగారం ధరలు గతంలో ఎన్నడూ లేని విధంగా 1,00,000 మార్కుకు చేరుకున్నాయి. అందరూ ఊహించినట్టు విధంగానే 1,00,000 మార్కుకు చేరుకున్నాయి. కానీ ఎవ్వరు కూడా ఇంత తొందరలో ఇంత తక్కువ టైంలో చేరుకుంటుందంటూ కూడా ఒకవైపు నిపుణులు కూడా ఎవరు అంచనా వేయలేకపోయారు. రోజు రోజుకి బంగారం ధర పెరుగుతుంది తప్ప తగ్గటం లేదు. గతంలో బంగారం అంటే ఎక్కువ కొనేవాళ్ళు ఒకవైపు శుభకార్యాలు కావచ్చు, అక్షయ తృతీయ కావచ్చు పెద్ద ఎత్తున కొనేవాళ్ళు. కానీ ఇప్పుడు 1,00,000 మార్కు చేరుకోవడంతో అటు మధ్యతరగతి వాళ్ళు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. రానున్న రోజుల్లో బంగారం ధరలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అసలు బులియన్ మార్కెట్లో ఎందుకు ఈ విధంగా హెచ్చుతగ్గుల గల కారణాలేంటి, మనం గత వారం రోజుల నుంచి చూసుకున్నట్లయితే దాదాపు వేలల్లోనే పెరుగుతుంది తప్ప ఒక్క రూపాయి కూడా తగ్గటం లేదు. అసలు దీనికి గల కారణాలేంటి, షాప్ మేనేజర్ శ్రీనివాస్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అందరూ కూడా బంగారం ధరలు 1,00,000 రూపాయలకు చేరుకుంటుందని అంచనా వేశారు. కానీ ఇంత తక్కువ టైంలో చేరుకుంటుందని కూడా ఎవరు అంచనా వేయలేదు. అసలు మీరు ఎక్స్పెక్ట్ చేశారా? ఇప్పుడు ఎంత ఉంది సార్? యాక్చువల్లీ ఈ రోజు రేట్ అయితే మనకి 22 క్యారెట్ వచ్చి 9,290 రూపీస్ ఉందండి ఫర్ గ్రామ్ వచ్చేసండి. అలాగే 24 వచ్చేసి 10,200 ఉందండి. యాక్చువల్ రేట్ అయితే పెరుగుతుంది అయితే మేము అందరూ ఎక్స్పెక్ట్ చేసామండి. యాక్చువల్గా రేట్ పెరిగినాక ప్రధాన కారణం ఏంటంటే మనకి చైనా అండ్ యుఎస్ వార్ అండి. అది వార్ అంటే ట్యాక్సెస్ ప్రాబ్లం అండి. దానివల్ల అయితే రేట్ మాత్రం టూ మచ్ పెరుగుతూ ఉందండి. అంటే ఇప్పుడు 24 క్యారెట్ ధర ఏ విధంగా ఉంది 22 మార్కెట్లో ఈరోజు? ఈరోజు 24 క్యారెట్ అయితే 10,200 ఉందండి. 1,00,000 దాటిందండి. 1,02,000 ఉందండి. అలాగే 22 క్యారెట్ వచ్చి 92,900 ఉందండి ఈరోజు రేటు. అంటే ఇంకెంత పెరిగే అవకాశం ఉంది? ఇంకెంత శాతం? ఇప్పుడు 1,00,000 చేరుకుంది, 1,00,000 నుంచి ఎంతవరకు పోయే అవకాశం ఉంది? యాక్చువల్గా 24 క్యారెట్ అయితే మనకి ప్రజెంట్ 1,02,000 ఉందండి. ఇది అయితే 1,25,000 వెళ్ళడానికి అయితే చాలా దగ్గరలోనే ఉన్నదండి అవకాశాలు అయితే మాత్రం. అంటే 1,50,000 చేరుకునే అవకాశాలు ఉన్నాయా? చెప్పలేమండి. యాక్చువల్ ప్రజెంట్ అయితే మాత్రం ఈ 2 మంత్స్ 3 మంత్స్లో అయితేనే మనకు 1,25,000 అయితే రీచ్ అవ్వచ్చు అని మార్కెట్ ఎక్స్పెక్టేషన్ ఉందండి. బట్ 1.5 అనేది కూడా వెయిట్ చేయాలండి మనం. అది అంటే పెరుగుతూనే ఒకవేళ తగ్గితే ఎంత మేర తగ్గే అవకాశాలు ఉన్నాయి? ఏమైనా 70,000-80,000 పడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఈ మధ్యకాలంలో అయితే అటువంటి చాయిస్ అయితే ఏమీ లేదండి. యాక్చువల్గా గోల్డ్ రేట్ లాస్ట్ ఇయర్కి ఇప్పటికి పోల్చుకుంటే కనుక నియర్లీ 40% పెరిగిందండి. ఈ 40% పెరిగినప్పుడు మనం ఒకవేళ తగ్గినా సరే 5 to 10% ఎక్స్పెక్ట్ చేయగలం. కానీ మరి 20-30% అయితే మనం తగ్గడం ఎక్స్పెక్ట్ చేయలేమండి మనం అండి. నియర్లీ 1 వీక్ నుంచి ఎక్కువగా అప్స్ అనేది చూస్తున్నాము. అప్పటి నుంచి కస్టమర్ రియాక్షన్ ఏ విధంగా ఉంది? ఇప్పుడు పెరగడం ఏమైనా, బంగారం కొనడం ఏమైనా పెరిగిందా? ఏ విధంగా ఉంది వాళ్ళ రియాక్షన్? లేదు, యాక్చువల్లీ బంగారం రేటు పెరగడం వల్ల అయితే మాత్రం కస్టమర్లు కొంచెం ఎఫెక్ట్ అయితే ఉందండి. బట్ కస్టమర్స్ కూడా ఇంకా తగ్గుతుందేమో అని వెయిట్ చేస్తున్నారండి. బట్ ఇప్పట్లో అయితే గోల్డ్ రేట్ తగ్గే అవకాశాలు అయితే లేవండి. ఏదైనా పర్చేజ్ చేయాలనుకుంటే మాత్రం ఈ టైం అయితే బెస్ట్ ఉందని తీసుకోవచ్చండి ఇప్పుడండి. ఇప్పుడు అక్షయ తృతీయకు కొంత మోతాదులో బంగారమైన కొనాలని అనుకుంటారు. సో వాళ్ళకి ఏం చెప్తారు? అంటే ఈ రేట్లను బట్టి వాళ్ళు లేదండి, ఇప్పుడైతే పర్చేజ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ వీక్ అక్షయ తృతీయ ఉందండి. ఏప్రిల్ 30th అక్షయ తృతీయ ఉంది కాబట్టి ఇప్పుడైతే పర్చేజ్ చేసుకోవడం చాలా బెస్ట్ అండి మనకండి. సో శుభకార్యాలు, పెళ్లి సీజన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు 10 తులాలు కొనే వాళ్ళు 5 తులాలు కొంటున్నారా? ఏ విధంగా ఉంది? లేదండి, యాక్చువల్గా ఇప్పుడు గోల్డ్ రేట్ పెరగడం వల్ల ఇంపాక్ట్ అయితే డెఫినెట్లీ ఉంటుందండి. బట్ ఒక 100 grams కొందాం అనుకున్న మ్యారేజ్ కస్టమర్స్ కానీ ఎవరైనా ఉన్నారనుకున్న వాళ్ళు 70 grams 80 grams కూడా మా దగ్గర డిజైన్స్ అన్ని సెలెక్ట్ చేసి తీసుకుంటున్నారు అనమాట అండి. అంటే 100 grams ఇంచుమించు మొత్తం నెక్లెస్, హారం, టాప్స్ అన్నీ తీసుకుందాం అనుకున్న వాళ్ళు అదే వెయిట్లో 70 grams కూడా మేము ఏర్పాటు చేసామండి. లో వెయిట్లోనే ఆ ఐటమ్ తీసుకుంటున్నాం అనమాట అండి మన దగ్గర. అంటే ఇన్వెస్టర్స్కి ఇది కరెక్ట్ టైమా ఇన్వెస్ట్ చేయడానికి బంగారం పైన? బంగారం మీద ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి. ఎప్పుడైనా సరే గోల్డ్ మీద ఇన్వెస్ట్ అనేది ఎప్పుడు కూడా బెస్టే ఉంటుందండి. ఇప్పుడు కూడా చేసుకోవచ్చు, ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చండి. అలా ప్రాబ్లం లేదండి మనకి. సో ఇప్పుడు ఇండియన్ ఎకానమీ పైన ఏ విధంగా ఎఫెక్ట్ పడుతుంది ఈ బంగారం రేట్ల వల్ల? లేదు, డెఫినెట్లీ అయితే ఇండియన్ ఎకానమీ అయితే గోల్డ్ రేట్ పెరగడం అనేది చాలా దెబ్బ అండి. ఒక విధంగా చూసుకుంటే కనుక ఇది మన ఇండియన్ గ్రోత్ని అయితే మాత్రం బాగా తగ్గిస్తుందండి మనకి. సో చివరిగా మీ షాప్కి వచ్చే కస్టమర్లకు ఏం చెప్తారు? అమ్మో బంగారం ఇంత రేటు ఉన్నది కొనాలంటే వాళ్ళకి ఏం చెప్తారు? ఎందుకంటే మళ్ళీ ఫ్యూచర్లో ఇంకా పెరిగే అవకాశం ఉంటే వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? లేదు, మాకు వచ్చే కస్టమర్లకి అయితే ప్రతి ఒక్కరిని కూడా ఈ రేట్లో కూడా అలా పర్చేజ్ చేసుకోవచ్చు అని చెప్తామండి. ఎందుకంటే గోల్డ్ రేట్ అనేది కూడా ఎప్పుడు కూడా తగ్గదండి, పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గదండి. వెయిట్ చేసి టైం వేస్ట్ చేసుకోవద్దని చెప్తాను నేను. టైం అండ్ మనీ వేస్ట్ చేసుకోవద్దని చెప్తానండి. ఇప్పుడైతే పర్చేజ్ చేయమని చెప్తానండి నేనైతే. థ్యాంక్ యూ.
సో మొత్తం మీద ఖచ్చితంగా రానున్న రోజుల్లో బంగారం ధర 1,20,000 వరకు చేరుకునే అవకాశాలు ఉన్నట్లు ఒకవైపు నిపుణులు అంచనా వేస్తున్నారు. కానీ ఈరోజు ఎవరు ఊహించని విధంగా ఒక్కసారిగా 1,00,000 మార్కుకు చేరుకుంది. అటు బులియన్ మార్కెట్లో ఉన్నటువంటి ఎఫెక్ట్స్ కారణంగా ఒక్కసారిగా 1,00,000 మార్కుకు రీచ్ అయింది. గత 3 రోజుల నుంచి 1,00,000కు చేరుకుంటుందని వార్తలు వింటున్నాం. కానీ అందరూ కూడా ఇంత తక్కువ సమయంలో చేరుకుంటుందని ఎవరు అనుకోలేదు. కానీ ఒక్కసారిగా నిన్న సాయంత్రం సమయంలో ఒక్కసారిగా ఒక్కసారిగా పెరిగింది. 1,00,000 మార్కుకు రీచ్ అయింది. సో మొత్తం మీద రానున్న రోజులు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ నెల 30న అక్షయ తృతీయ కూడా ఉంది. అక్షయ తృతీయ అంటే ఇటు మహిళలు ఎంతో సెంటిమెంట్గా భావిస్తారు. ఆ రోజు కొంచెం బంగారమైన కొనాలంటూ వాళ్ళు ఫీల్ అవుతుంటారు. ఆ రోజు కొంటే ఒకవైపు శుభాలు జరుగుతాయంటూ వాళ్ళు భావిస్తుంటారు. సో కానీ ఈ సంవత్సరం వాళ్ళకి ఇదొక నిరాశ అని చెప్పుకోవచ్చు. ఇంకా రానున్న రోజులు ఈ బంగారం ధరలు పెరిగే అవకాశం ఉంది. కానీ కొంతమంది మాత్రం ఇప్పటికీ తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. కానీ తగ్గడం మాత్రం చాలా తక్కువ పర్సంటేజ్ కనిపిస్తుంది. పెరగడం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. కానీ తగ్గడం మాత్రం చాలా తగ్గినా కూడా 1 to 2% మాత్రమే తగ్గే అవకాశాలు ఉన్నాయి. కానీ ఒకవైపు 80,000 కావచ్చు, 70,000 కావచ్చు, వీటి ధరలకు పోయే అవకాశం ఏమాత్రం లేదు. సో ఇప్పుడు కొనాలి. ఒకవైపు శుభకార్యాలు కావచ్చు, ఇప్పుడు సీజన్ కావడంతో ఇప్పుడు కొన్నా కూడా ఏం నష్టం లేదంటూ కూడా ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి మేనేజర్లు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో కస్టమర్లు కొంచెం బంగారం ధరలు పెరుగుతున్నప్పటి నుంచి కొంచెం వాళ్ళ నుంచి కూడా కొంచెం ఫీడ్బ్యాక్ వస్తున్నది. వాళ్ళు కొంచెం దీనిపైన అప్సెట్గా ఉన్నట్టు కూడా ప్రస్తుతం అయితే తెలుస్తుంది. కెనపర్సన్ వేణుతో కలిసి శిల్ప ఆర్ట్వే, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.